దేవుడు మన ముందు మాత్రమే ఉంటానని వాగ్దానం చేస్తే వెనక నుండి అపవాది వచ్చి దాడి చేయొచ్చేమో. ఒకవేళ దేవుడు మన వెనకాలుండి ఒకవేళ నడిచే దేవుడు అంటే ముందు నుంచి అపవాది వేసే అగ్ని బాణాలు మనకు తగలచ్చేమో. కానీ దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానం ఎంత శ్రేష్టమైనది, ఎంత కట్టుదిట్టమైనదో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే తన ప్రజల చుట్టూ ఆయనే ఉంటాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన ముందు నడిచేవాడు. హీ వాక్స్ బిఫోర్ అస్. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటా, ఏ సమస్య అయినా, ఏ శత్రువు అయినా, ఏ వ్యాధి అయినా మనల్ని ముట్టక ముందు ఎవరిని ముట్టాలండి? ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. దేవుడు వేసిన కంచెను దాటి రావాల్సిందే. దేవుడు మన ముందు నడిచేవాడు. అంత మాత్రమే కాదు, మన వెనకాల కూడా ఉండే దేవుడు. హీ ఈజ్ ఆల్సో బిహైండ్ అస్. అంటే మన యొక్క గతము కూడా, మన గతంలో కూడా మనల్ని నడిపించింది దేవుడే. మన ముందు అంటే మన భవిష్యత్తులోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నది, మనల్ని ముందుండి మనల్ని నడిపిస్తున్నది దేవుడే. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా, వెనకాలే కాదు, ముందే కాదు, ప్రక్కన కూడా ఉండే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.